బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా అసెంబ్లీ వేదికగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణపై ఉన్న సభలో చర్చించిన తర్వాతే ఒక స్పష్టమైన షెడ్యూల్కు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో వారీగా లేదా పాత పద్ధతిలోనే ఎన్నికలు జరపాలా లేక కొత్త పునర్వ్యవస్థీకరణ అవసరమా అనే కోణంలో ఆలోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తొందరలోనే శాసనసభ పెట్టి చర్చ చేసి అందరి అభిప్రాయం తీసుకుంటాం ఎట్లా ముందుకెళ్దాం అనేది. ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తాం. ఆ ఎన్నికల్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వీటన్నిటికీ సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను కూడా అడుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్దాము, 42% బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా సాధించుకుందాము, భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుందో ప్రజాస్వామిక బద్ధంగా చర్చ చేసి అసెంబ్లీలో ఆ తర్వాత ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తాం. తొందరలోనే శాసనసభ పెట్టి చర్చ చేసి అందరి అభిప్రాయం తీసుకుంటాం ఎట్లా ముందుకెళ్దాం అనేది. ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తాం. ఆ ఎన్నికల్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వీటన్నిటికీ సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు